హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను దొండకాయలతోటి ఒక చక్కటి కూరను ఈజీగా, సింపుల్‌గా కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా దొండకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని గుత్తి వంకాయలని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా దొండకాయలని అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలా అంతా తిప్పుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కూరలో మసాలాలు ఇష్టమైన వారు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ కొంచెంసేపు మగ్గాక 4 కట్ చేసుకున్న టమోటా ముక్కలను తీసుకొని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిచ్చాక మూత ఓపెన్ చేసుకొని 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కనుక ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి అందులో కనుక కూరలో ఎక్కువ వాటర్ కనుక అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని కొంతసేపు మగ్గనివ్వండి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో గుమగుమలాడే గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోతుంది. ఎంతో ఈ గ్రేవీ వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.